హలో అండి. హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చూడండి, ఈరోజైతే మా స్కూల్లో ఫంక్షన్ అండి. స్కూల్ అయిపోయే ముందర ఇలా ఫంక్షన్ పెడతారు. చూడండి, అందరూ కోయట్లో కొంచెం వెరైటీగా ఉంటుంది, మన ఇండియాలో మాదిరి కాదు. చాయ్, గోవా, చాక్లెట్లు అవి ఇవి ఏవేవో పెడతారు, చెత్తా చెదారు. ఇలా పూలతో కూడా డెకరేషన్ చేస్తారు. ఇదైతే స్కూల్ పేరు అండి. షార్ట్కట్లో పెడతారు స్కూల్ పేరు. ఎలా ఉంది మా స్కూల్ చూడండి, చాలా పెద్దది ఈ స్కూల్ అయితే. స్కూల్ పేరు చెప్పకూడదేమో కానీ చూడండి, లాస్ట్ దాకా చూడండి. లాస్ట్ అయితే భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందరూ కోయటోళ్ళు కూడా వచ్చారు. వాళ్ళని కూడా కొంచెం చూపిస్తాను, ఎక్కువ చూపించను, లైట్గా చూపిస్తాను, ఏమైనా ప్రాబ్లమ్స్ రాకూడదు కదా మళ్ళీ. అక్కడక్కడ ఫ్లవర్స్తో ఇలా డెకరేట్ చేశారు. వాళ్ళు వచ్చే దారంతా, అదే వాళ్ళు లోపలికి వచ్చే దారి ఉంటుంది కదా, ఆ ప్లేసెస్ అంతా ఇలా ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు. చూడండి, పూలైతే భలే ఉన్నాయి కదా, కలరు చాలా బాగున్నాయి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజైతే లైవ్ పెట్టబోతున్నాను, తప్పకుండా రండి చూసిన వాళ్ళు. మన లైవ్కి అయితే జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. చూడండి, ఇలా స్కూల్ మొత్తం పూలతో అయితే నింపేశారు. ఇదైతే ఫంక్షన్ హాల్ అండి, మా స్కూల్లోనే ఉంటుంది. ఫంక్షన్కి ఒక హాల్ లాగా, మన ఇండియాలో సినిమా హాల్ ఎలాగో ఫంక్షన్ హాల్ అలా పెడతారు ఇక్కడ అయితే. చూడండి, కుర్చీలే సుమారుగా ఉంటాయి. అక్కడ అంటే పిల్లలు ఈ సంవత్సరం వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకందరికీ గిఫ్ట్లు ఇచ్చి అక్కడ కూర్చోబెట్టి ఒక్కొక్కరిని అలా ఇలా తిప్పుతారండి. మన ఇంటికాడ మాదిరిగా డ్యాన్సులు అవి వేపిరు. ఫ్లవర్స్తో ఇలా డెకరేట్ చేశారు. ఎలా ఉంది? మీకు ఎవరికైనా నచ్చిందా? నచ్చింటే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి ఎలా ఉందో. మర్చిపోకుండా లాస్ట్ దాకా చూడండి ప్లీజ్, నా కోసమైనా. చూడండి, అంటే ఈ సంవత్సరం 4 క్లాసెస్ వెళ్ళిపోతారండి. అంటే 11వ తరగతి, 12, అంటే మన ఇంటికాడ ఇంటర్ అంటారు కదా, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వాళ్ళు ఈ సంవత్సరం లాస్ట్. అందుకు వాళ్ళ కోసము ఈ ఫంక్షన్ అరేంజ్ చేశారు. సంవత్సరం 4 క్లాసులు వెళ్ళిపోతూ ఉంటారండి. ఇలా ప్రతి సంవత్సరం చేస్తారు. డీజే మ్యూజిక్ కూడా పెట్టారు. సౌండ్లు అయితే భలే ఉన్నాయి. సాంగ్స్ అంటే అది అరబీ వాళ్ళ సాంగ్స్ కదా, మనకు అర్థం కాదు, నేనైతే తీసేసాను. అరబీ వాళ్ళ మ్యూజిక్ కూడా చూసారా, ఇలా పెట్టారు. అంటే ఇప్పుడైతే హాల్లో ఎవరు లేరు, ఇంకా సేపు పోయిన తర్వాత వస్తారు. వచ్చినాక మీకు మళ్ళీ చూపిస్తాను, చూడండి, చూస్తూ ఉండండి. వాళ్ళు వస్తారు ఇప్పుడు అందరూ. మన ఇంటికాడ ఇంకా గ్రాండ్గా చేస్తారు కదండి. చూడండి, కోయిట్ వాళ్ళు ఇలా వస్తారు. అంటే వాళ్ళను చూపించకూడదని నేను ఊరికే అలా తీసాను, ఏమనుకోవద్దు. ఓకే అండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బాగా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.